విశ్వామిత్రుడు వచ్చాడు. కానీ ఆయన అడిగిన కోరిక విన్న వెంటనే దశరథ్ మహారాజ్ గుండె ఆగినట్టయింది. ఎందుకంటే ఆ కోరిక ఎవరి గురించి తెలుసా? రాముడి గురించి. మీలాంటి గొప్ప మహర్షులు ఊరికే రారు. మీ కోరిక ఏదైనా నేను సంతోషంగా తీరుస్తానని దశరథ్ మహారాజు వినయంగా అన్నాడు. దశరథ, మీ రాజ్యంలో ధర్మం సక్రమంగా జరుగుతుందా? సామంత రాజులు మీకు విధేయంగా ఉన్నారా అని విశ్వామిత్రుడు ప్రశ్నించాడు. నా యాగాలకు అడ్డు వస్తున్న రాక్షసులను సంహరించడానికి మీ పెద్ద కుమారుడు రాముణ్ణి నాతో పంపించు అని విశ్వామిత్రుడు అన్నాడు. ఆ మాట విన్న దశరథుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇంకా 16 సంవత్సరాలు కూడా రాని నా రాముడు ఆ రాక్షసుల్ని ఎలా సంహరిస్తాడు? కావాలంటే నేను నా సైన్యంతో వస్తాను అని దశరథుడు అన్నాడు. రాముడెవరో నాకు తెలుసు, వశిష్ఠ మహర్షికి తెలుసు. రాముడు తప్పకుండా రాక్షసులు సంహరించి తిరిగి వస్తాడు అని విశ్వామిత్రుడు ధైర్యంగా చెప్పాడు.